హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనం కవర్ చేయబోయేటటువంటి కరెంట్ అఫైర్స్ 12th ఆఫ్ సెప్టెంబర్ అంటే నిన్నటిది, దాంతోపాటు 13th ఆఫ్ సెప్టెంబర్ ఈ రోజుది రెండు కూడా కవర్ చేయబోతున్నాం. ఎందుకంటే నేను మీకు వీడియో చేయలేదు కాబట్టి నిన్నటివి ఈ రోజుది మనం కవర్ చేస్తాం కాబట్టి కొద్దిగా న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఎడిటోరియల్స్ అనేవి డిస్కస్ చేయకుండా ఓన్లీ అసలు ఈ రెండు రోజులలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏందో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యూ స్టూడెంట్స్ యు ఆర్ ఆన్సరింగ్ వెరీ వెల్, చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఓకే, సో సాధ్యమైనంత మట్టుకు ఆన్సర్స్కి మీరు కమెంట్ చేయండి, లైవ్ చాట్లో చేయకండి. ఎందుకంటే మీరు లైవ్ చాట్లో చేసేటటువంటి ఆన్సర్స్ తర్వాత ఉండవు. సో బెటర్ మీరు వీడియో కింద కమెంట్ చేయండి స్టూడెంట్స్. నేను ఏదైనా ఆన్సర్ చెక్ చేసి మిమ్మల్ని ఆన్సర్ చేయండి అంటే మీనింగ్ ఏంటంటే మీరు చూసి చెక్ చేసి ఆన్సర్ చేస్తే అది మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని చెప్పేసి. మరి రైట్ ఆన్సర్ మాకు ఎలా తెలియాలి అంటే కనుక చాలామంది మీ స్టూడెంట్సే రైట్ ఆన్సర్స్ కామెంట్ చేస్తున్నారు. నేను వాటికి లైక్ బటన్ కూడా చేయడం జరుగుతుంది. అవి రైట్ ఆన్సర్స్ అన్నమాట. దెన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. యాజ్ యూజువల్గా అసైన్మెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఎడిటోరియల్స్, వన్ లైనర్స్ కలిపి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. దెన్ మ్యాప్ యాక్టివిటీ తర్వాత క్విజ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే కనుక లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసింది పార్లమెంటరీ కంట్రోల్ అంటే బడ్జెట్ పైన పార్లమెంటుకు ఉన్నటువంటి నియంత్రణకు సంబంధించి ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు. ఇన్కరెక్ట్ ఏంటి? సో ఫస్ట్ వన్, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ లేకుండా లేదా ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ లేకుండా పార్లమెంటు కొత్త ట్యాక్స్ను విధించరాదు, ట్యాక్స్ని ఇంక్రీజ్ చేయరాదు. ఇది రైట్ ఆన్సరు. రాంగ్ ఏందని అడుగుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ ప్రిపరేషన్లో ఎలాంటి రోల్ ఉండదు, ఎవరు ఉంటుంది? ఫినాన్స్ మినిస్టర్ ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి మరి ఫైనల్గా? ఆన్సర్ ఈస్ బి. బి ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ స్టూడెంట్స్. పార్లమెంటు ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి ఎంత ఎక్స్పెండిచర్ చేయాలనేది పార్లమెంట్ పరిధిలో ఉండదు, ఇది ప్రభుత్వం పరిధిలో ఉంటుంది స్టూడెంట్స్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆన్సర్ ఈజ్ బి. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఎలాగో మనకి మనకి క్వశ్చన్ అవర్ ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో లేదు, తీసేశారు కాబట్టి మరి క్వశ్చన్ అవర్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే పార్లమెంటు ఈ యొక్క మంత్రిత్వ శాఖలు అంటే కేంద్ర మంత్రుల్ని కానీ రాష్ట్ర మంత్రుల్ని, అసెంబ్లీ అయితే కనుక ఇప్పుడు మనం పార్లమెంట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మంత్రులను ఏ విధంగా పార్లమెంట్ అనేది నియంత్రిస్తుంది? అడ్జర్న్మెంట్ మోషన్, క్వశ్చన్ అవర్, సప్లిమెంటరీ క్వశ్చన్. దీనికి జాగ్రత్తగా థింక్ చేసి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే ఇంతకుముందు మనకు పంచశీల్ ట్రీటీ అనేది ఉంది కదా స్టూడెంట్స్. పంచశీల్ అగ్రిమెంట్ 1954 దానికి ఉన్నాం. రీసెంట్గా ఇండియాకి చైనాకి మధ్యలో 5 పాయింట్ అగ్రిమెంట్ కుదిరింది కదా, దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇవి రెండింటిని కంపేర్ చేస్తూ ఒక అసైన్మెంట్ రాయండి. వెరీ సింపుల్ అసైన్మెంట్. రాసి మీరు నోట్స్ నాకు సెండ్ చేయండి స్టూడెంట్స్, మీ కాపీస్. ఎలాగూ చాలామంది స్టూడెంట్స్ సెండ్ చేస్తున్నారు కదా, ఆ విధంగానే. మరి ఈరోజు మనం న్యూస్ ఆర్టికల్ డిస్కస్ చేయబోయేది ఓవరాల్గా ఈ స్లైడ్లో చూపించినటువంటి 6 ఆర్టికల్స్, దాంతోపాటు ఈ స్లైడ్లో చూపిస్తున్నటువంటి 5 ఆర్టికల్స్, అండ్ మొత్తం మనం 11 ఆర్టికల్స్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే పంచతంత్రంతో శాంతి మంత్రం. అంటే భారత్ చైనాల మధ్యలో గత 4 నెలలుగా ఏవైతే కనుక ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయో వాటిని తగ్గించి రెండు దేశాల యొక్క సైన్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అలా వెనక్కి తీసుకుంటేనే ఇరు దేశాలకు ప్రయోజనం ఉంటుందని, లేనట్టయితే కనుక ప్రయోజనం ఉండదు అని చెప్పేసి ఎక్కడ అనుకున్నారు వీళ్ళు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మన ఫారిన్ మినిస్టర్ అండ్ చైనీస్ ఫారిన్ మినిస్టర్ ఇద్దరు కూడా సమావేశం అవ్వడం జరిగింది. మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియాకి ఎప్పుడు మెంబర్షిప్ వచ్చింది? ఆన్సర్ చేయండి. దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు స్థాపించారు అనేది కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మన ఇండియా అడిగిందనమాట. చైనా బలగాలు అంటే చైనా ఆర్మీ వీళ్ళు ఎప్పటి నుండి వెనకాలకి వెళ్ళిపోయి ఇంతకుముందు ఎల్ఏసి దగ్గర సాధారణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అలా ఉండడానికి చైనా వాళ్ళు ఎప్పుడు వెనక్కి వెళ్తారంటే చైనా వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఇంత టైంలో మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నటువంటి అష్యూరెన్స్ ఏమి ఇవ్వలేదు. మరి ఏ 5 సూత్రాల మీద మన ఇరు దేశాలకు మధ్యలో అంగీకారం కుదిరింది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మన రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి వివాదాలుగా మారకూడదు. దాంతోపాటు ఇండియా ప్రైమ్ మినిస్టర్, చైనా ప్రెసిడెంట్ వుహాన్ సమావేశం
మహాబలిపురం సమావేశం మనం డిస్కస్ చేసాం కదా, దాని నుండి స్ఫూర్తి పొందాలి. దాంతోపాటు ఈ యొక్క రెండు దేశాల మధ్యలో ఆర్మీ అనేది చాలా క్లోజ్గా ఉండడం అనేది ఇరు దేశాలకు కూడా ప్రయోజనం కాదు. సాధ్యమైనంత మట్టుకి ఈ యొక్క సైనిక ఉపసంహరణ అనేది జరగాలి. మినిమం డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రెండు దేశాల మధ్యలో సైన్యం ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెండు దేశాలు చేసుకున్నటువంటి ఒప్పందాలను కానీ గైడ్లైన్స్ కానీ రెండు దేశాలు గౌరవించాలి. ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దాంతోపాటు ఈ యొక్క సరిహద్దు అంశాలపై మనం ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఆల్రెడీ క్రియేట్ చేసాం. అదేంటి? వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ బార్డర్ అఫైర్స్. దీన్ని మనం WMCC అంటున్నాం. ఇది ఉంది. దీని ద్వారా చర్చలు రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క టెన్షన్ తగ్గే కొద్దీ నెక్స్ట్ రెండు దేశాల మధ్యలో కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి రెండు దేశాలు కూడా ఒక దేశం పైన ఇంకో దేశానికి నమ్మకం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ ఈరోజు మన న్యూస్ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ని మీరు ఆల్ ద టైం గుర్తుపెట్టుకోవాల్సిందే స్టూడెంట్స్. సెకండ్ ఆర్టికల్, నేర చరిత్రను 3 సార్లు వెల్లడించాలి. ఎవరు చెప్తున్నారు? ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఏంటంటే ఎన్నికల్లో ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తాడో ఆ వ్యక్తి తనకు సంబంధించినటువంటి తనపైన ఎలాంటి కేసెస్ ఉన్నా ఏవైనా సరే దాన్ని 3 స్టేజెస్గా 3 విడతలుగా దాన్ని ప్రకటించాలి. మొదటిది ఎప్పుడు? మనం ఎవరైనా సరే ఎలక్షన్లో పోటీ చేయడానికి నామినేషన్స్ ఇస్తాం కదా. నామినేషన్స్ని మనం ఎవరికైతే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు నామినేషన్స్ ఇస్తామో ఆ నామినేషన్స్ ఇచ్చేటటువంటి ఆఫీసర్ని ఏమంటారు స్టూడెంట్స్? హూ ఇస్ ద ఆఫీసర్ టు హూమ్ వీ విల్ గివ్ ద నామినేషన్ పేపర్స్? ఆన్సర్ చేయండి. ఈ యొక్క నామినేషన్ ఉపసంహరణ గడువు తర్వాత, అంటే మనం ఎప్పుడైతే డెడ్లైన్ ఉంటుందో మన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి, ఆ డెడ్లైన్ తర్వాత 4 రోజులలో ఇవ్వాలి. దాని తర్వాత 5 నుంచి 8 రోజుల మధ్యలో ఇంకోసారి. దాని తర్వాత పోలింగ్కి 2 డేస్ ముందు ప్రచారం ముగుస్తుంది కదా. ప్రచారం ముగిసేటటువంటి లాస్ట్ రోజున మళ్ళీ ఒకసారి ప్రకటన ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది? ఓటర్లకు సరైనటువంటి సమాచారం అందుతుంది. అంటే ఓటరు తను నిర్ణయించుకోవచ్చు అన్నమాట, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని. ఇది ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకే కాదు, ఈవెన్ ఈ యొక్క యునానిమస్గా గెలుస్తారు కదా, ఎలాంటి కాంపిటీషన్ లేకుండా వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే. థర్డ్ వన్, ఇది మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫారెస్ట్. అసలు మీకు నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏందో అర్థం కావాలి స్టూడెంట్స్. నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటంటే ఎవరైనా సరే అడవులలో ఏదైనా ఒక కమర్షియల్ యాక్టివిటీ చేసి అది అటవీ యొక్క వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే వీళ్ళు కొంత మొత్తంలో ఒక వన్ టైం పేమెంట్, కొంత మొత్తంలో మనీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఆ మనీనే మనం నెట్ ప్రజెంట్ వాల్యూ అంటున్నాం అనమాట. ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అంటే గనుల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ FACని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఏమంటే మేము ఏవైతే కనుక ఎక్స్ప్లోరేటరీ బోర్వెల్స్ అంటే బోర్హోల్స్, అంటే ఇప్పుడు ఏదైనా అడవులో ఈ యొక్క యురేనియం ఉందా లేకపోతే ఐరన్ ఉందా అని చెప్పడానికి ఫస్ట్ ఒక పెద్ద ఒక బోర్వెల్ టైపు మనం లోపలికి పంపిస్తాం అనమాట. లైక్ ఒక థ్రెడ్ని, ఒక సెన్సార్ని. ఇలా మేము ఎక్స్ప్లోరేటరీ బోర్హోల్స్ ఏవైతే వేస్తామో వాటిపైన మీరు ఇంత పెద్ద మొత్తంలో ఛార్జీలు విధించకండి. ఎందుకంటే ఇలా మేము బోర్హోల్ వేసినంత మాత్రాన అక్కడ నిజంగా ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందో లేదో మాకు తెలియదు. కాబట్టి దీనిపైన ఈ యొక్క నెట్ ప్రజెంట్ వాల్యూ అనేది మినహాయించండి అని కోరుతున్నారు స్టూడెంట్స్. ఓకే. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు, ఎందుకంటే ఒకసారి మనం టెస్ట్ చేసినంత మాత్రాన అక్కడ నిజంగానే అడవి ధ్వంసం అయిపోతుందని కానీ నిజంగానే అక్కడ ఏమైనా ఈ యొక్క మైనింగ్ జరుగుతుందని కానీ లేదనమాట. మరి ఈ యొక్క నెట్ ప్రజెంట్ వాల్యూ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నేను మీకు ఆల్రెడీ స్లైడ్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. దేనిపైన ఆధారపడి ఉందంటే ఆ ఫారెస్ట్ యొక్క నేచర్ పైన, దాంతోపాటు మనం ఏ యాక్టివిటీ కోసం దీన్ని చేస్తున్నామని చెప్పేసి. మరి ఈ విధంగా ఇచ్చేటటువంటి మనీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందంటే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ CAF దీని పరిధిలోకి వెళ్తుంది స్టూడెంట్స్. మరి దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు? దీన్ని మెయింటైన్ చేసేది ఎవరంటే క్యాంపా. దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు స్టూడెంట్స్? క్యాంపా. క్యాంపా అనే దాన్ని ఎక్స్పాండ్ చేయండి. వాట్ ఈస్ క్యాంపా? స్టాండ్స్ ఫర్, మీరు చాలాసార్లు వినుంటారు కూడా. ఓకే. సో మరి ఈ యొక్క NPF దీన్ని
ఏర్పాటు చేసింది ఎవరు? నేను మీకు ఇందాక చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఎవరి పరిధిలో పనిచేస్తుందని చెప్పాను? ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ. ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనేది ఏంటి? చట్టబద్ధ సంస్థనా, రాజ్యాంగబద్ధ సంస్థనా? చట్టబద్ధ సంస్థ. ఎందుకు? దీన్ని ఏర్పాటు చేసింది ఏ చట్టం ప్రకారం? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం. ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఓకే, సో ఈ యొక్క ఎన్పిఎఫ్ దీన్ని రికమెండ్ చేసింది ఎవరంటే కంచన్ గుప్తా కమిటీ. ఎవరు స్టూడెంట్స్ దీన్ని రికమెండ్ చేసింది? కంచన్ గుప్తా కమిటీ అనేది దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మీరే చెప్పండి స్టూడెంట్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ ఇయర్లో మనం తీసుకొచ్చాం? ఆన్సర్ చేయండి. సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అన్న కేటగిరీలోకి మార్చారు. దానివల్ల ఏమవుతుంది? ఏ సంస్థనైతే కనుక ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్గా గుర్తించబడుతుందో ఆ సంస్థ నుండి మనం ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని పొందలేమన్నమాట. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడి నుండి సమాచారాన్ని సేకరించలేరన్నమాట. మరి ఇది ఏ చట్టం ప్రకారం? ఆర్టీఐ యాక్ట్లోని సెకండ్ షెడ్యూల్ ప్రకారం. ఈ సెకండ్ షెడ్యూల్లో ఆల్మోస్ట్ ఆల్ 26 సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ సంస్థల్ని కూడా మనం ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సంస్థలుగా గుర్తిస్తున్నాం. వీటి నుండి మనం ఎలాంటి సమాచారం పొందడానికి వీల్లేదు. మరి ఈ జాబితాలో ఏదైనా ఒక సంస్థను చేర్చాలంటే ఎవరికి ఉన్నాయి అధికారాలు? సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి అధికారాలు, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా అధికారాలు ఉన్నాయన్నమాట. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే ఈ యొక్క ఇంటెలిజెన్స్ సంస్థ జాబితాలోకి ఒక ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక పార్లమెంట్ అనుమతి తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అనుమతి తీసుకోవాలి స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వర్చువల్ కోర్ట్స్. వర్చువల్ అంటే మనం కనబడింది అన్నమాట. మనం వర్చువల్ అంటే ఫిజికల్గా లేనిది అనమాట, దాన్ని మనం వర్చువల్ కోర్ట్స్ అంటాం. ఇప్పుడు కోర్ట్స్ చాలా మటుకు కోవిడ్ టైంలో ఏం జరుగుతుంది? ఈ యొక్క వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ వీడియో కాలింగ్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, నేను మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, పార్లమెంట్లో పర్మనెంట్ కమిటీస్ ఉంటాయి, టెంపరీ కమిటీస్ ఉంటాయి. ఓకే, టెంపరీ కమిటీస్ని మనం అడ్హాక్ కమిటీస్ అని కూడా అంటాం. అదే పర్మనెంట్ కమిటీస్లో వన్ ఆఫ్ ద పర్మనెంట్ కమిటీస్ ఏంటి టైప్? పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్ వీళ్ళు ఏం రికమెండ్ చేశారంటే కోవిడ్ తర్వాత కూడా ఈ యొక్క వర్చువల్ కోర్టులని ఈ యొక్క పొడిగించాలి. ఇలానే ఈ యొక్క కోవిడ్కి సంబంధించి కోవిడ్ వల్ల ఈ యొక్క జరిగినటువంటి కన్సిక్వెన్సెస్ మీద ఇచ్చినటువంటి ఫస్ట్ రిపోర్ట్ స్టూడెంట్స్ ఇది. ఓకే, మరి కోవిడ్ కన్నా ముందు కూడా ఈ యొక్క కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినాయి. ఏ విషయంలో? ఏ ఖైదీలనైతే కనుక ఒక ప్రిజన్ నుంచి అంటే ఒక జైలు నుండి ఇంకో జైలుకి తరలించడం ప్రమాదకరమో ఆ ఖైదీల విషయంలో వర్చువల్ కోర్ట్స్ని నిర్వహించడం జరిగింది. మరి ఎన్ని కోర్టుల కాంప్లెక్స్ల పరిధిలో యొక్క వర్చువల్ కోర్టు సదుపాయం ఉంది? 3240 కోర్టుల పరిధిలో ఈ యొక్క సదుపాయం ఉంది స్టూడెంట్స్. ఓకే, దాని గురించి మనం ముందు డిస్కస్ చేద్దాం. మరి ఈ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే కోవిడ్ తర్వాత కూడా ఈ యొక్క వర్చువల్ కోర్టుని కంటిన్యూ చేయండి. దాంతోపాటు ఏవైతే కనుక చిన్న చిన్న కేసెస్ ఉంటాయో లైక్ ట్రాఫిక్ చలాన్లు కానీ లేదా ఇలాంటి కేసుల వల్ల ఏంటంటే రెగ్యులర్గా విచారించేదానికన్నా ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తే బర్డెన్ తగ్గుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మన భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ 3 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి స్టూడెంట్స్. 3 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. మరి ఇలా వర్చువల్ విధానం ద్వారా అంటే ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది, దాంతోపాటు ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సాంప్రదాయపరమైనటువంటి న్యాయస్థానాలతో కంపేర్ చేస్తే ఇది చాలా సిటిజన్ ఫ్రెండ్లీ అంటే పౌరులకి ఫ్రెండ్లీగా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క లాయర్స్ యొక్క ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి కోర్టుకి రావడం, కోర్టులో ఎక్కువ గంటలు అంటే ఈ యొక్క వెయిట్ చేయడం, ఇదంతా టైం తగ్గుతుంది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఎఫిషియన్సీ అంటే సమర్థత అనేది పెరుగుతుంది. ఎందుకంటే పైన చెప్పినటువంటి ఇవన్నీ జరిగినప్పుడు ఆబ్వియస్గా న్యాయ వ్యవస్థలో ఈ యొక్క ఎఫిషియన్సీ పనితీరు అనేది పెరుగుతుంది స్టూడెంట్స్. మరి ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వన్, మనకు దీనికి సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు లేవు స్టూడెంట్స్. దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్
50% ఆఫ్ ద లాయర్స్ డిస్ట్రిక్ట్ కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి కంప్యూటర్ ఫెసిలిటీ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ అందుబాటులో లేవు. దాంతోపాటు ఈ యొక్క జడ్జిలకి కూడా సరిపడినటువంటి ఎక్స్పీరియన్స్ లేదు వీటిని ఉపయోగించడంలో. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు స్టూడెంట్స్. దాంతోపాటు ఇలా వర్చువల్ కోర్టు జరిగినప్పుడు ఒకేసారి ఇంటర్నెట్ పైన బర్డెన్ పడేటటువంటి అవకాశం ఉంది, అంటే నెట్వర్క్ బర్డెన్ పడే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొన్నిసార్లు ఈ యొక్క ప్రొసీడింగ్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఏం ప్రాబ్లం ఉంది, ఇంకేంటంటే ఈ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేసే థర్డ్ పార్టీ కాబట్టి ఈ యొక్క డేటా ప్రైవసీ, ఈ కోర్టులలో ఉన్నటువంటి కాన్ఫిడెన్షియాలిటీ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది, దీన్ని హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనికి ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటంటే ఫస్ట్ వన్, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులను పెంచుకోవాలి. దాంతోపాటు ఎక్కడనైతే కనుక అంటే ఎవరికైతే ఈజీగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ టెలికాం డిస్ప్యూట్ అంటే రెండు కంపెనీల మధ్యలో, దాంతోపాటు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్, ఏవైతే కనుక కొద్దిగా సాఫిస్టికేటెడ్ అంటే ఏవైతే అప్గ్రేడెడ్ ఉంటాయో అందులో రెండు క్లయింట్స్ అంటే రెండు పార్టీల వాళ్ళకి మంచి సౌకర్యాలు ఉంటే లేదా రెండు కంపెనీలు ఉంటే అట్లాంటి సందర్భాలలో వీటిని ఉపయోగించవచ్చు. ఎందుకంటే రెండు కంపెనీల మధ్యలో వివాదం ఉన్నప్పుడు రెండు కంపెనీలకు కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి అంటే ఎక్కడ వీలవుతుందో అక్కడ ఉపయోగించాలి. దాంతోపాటు ఇదివరకే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వీళ్ళు ఏంటంటే ఈ యొక్క డేటా ప్రైవసీ గురించి ఎలా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. సో మరి ఈ విధంగా అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మనం వర్చువల్ కోర్టుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ 6th వన్, ఆత్మనిర్భర్ భారత్ అరైజ్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్. దీనికి సంబంధించిందంటే నేను మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, భారతదేశంలో స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే దాన్ని టేకప్ చేయడం జరిగింది. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరు, నీతి ఆయోగ్. మరి వీళ్ళు ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేశారంటే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అరైజ్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇది దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క ఇండియన్ స్టార్టప్స్లో కానీ ఇండియా ఎంఎస్ఎంఈస్ చిన్న కంపెనీల్లో కానీ ఈ యొక్క పరిశోధనను ప్రోత్సహించడానికి. మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు పర్యవేక్షణలో జరుగుతుంది, ఇది ఇస్రో, దాంతోపాటు ఈ యొక్క 4 మంత్రిత్వ శాఖలు ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఎవరైతే కనుక కొత్త ఆలోచనతో ముందుకు వస్తారో ఏదైనా స్టార్టప్స్ వీళ్ళకి 50 లక్షలు ఇచ్చి ఆ యొక్క ఆలోచన అనేది చాలా త్వరగా ఒక కార్యరూపం దాల్చే విధంగా అంటే ఒక రియల్ ప్రొడక్ట్ వచ్చే విధంగా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 7th వన్, జిఎం హోదాలో సిసిఓలు, బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు. ఇక్కడ ఎవరెవరి మధ్యలో, బ్యాంక్స్, దాంతోపాటు ఆర్బీఐ బ్యాంకులకు ఏం చెప్తుంది, మీరు సిఓఓలను అపాయింట్ చేయండి. సిఓఓ అంటే చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్స్. అసలు వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతుంది, దాంతోపాటు బ్యాంకులకు ఏ రంగాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేయడానికి. ఎందుకంటే ఏ రంగాల్లో నష్టం వచ్చే అవకాశం ఉందో తెలిస్తే ఆ రంగాల్లో బ్యాంక్ యొక్క కార్యకలాపాలను ఈజీగా కోఆర్డినేట్ చేయవచ్చు. దాంతోపాటు బ్యాంకు సరైనటువంటి స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందా లేదా, కంప్లైంట్స్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. మరి వీటి రెండింటి మధ్యలో సమన్వయం కోసం ఈ యొక్క చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క మినిమం టెన్యూర్ ఎంత, 3 years. దాంతోపాటు ఈ యొక్క బ్యాంక్ యొక్క జనరల్ మేనేజర్ లేదా సిఇఓ ఉంటారు కదా, వాళ్ళకన్నా అట్లీస్ట్ 2 levels తగ్గకుండా అంటే వాళ్ళ నెక్స్ట్ తర్వాత ఇంకొక లెవెల్లో ఆ స్థాయిలో నియమించాలి. వీళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించాలి స్టూడెంట్స్. దాంతోపాటు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా వీళ్ళని తీసేయడం కానీ అది కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే రీజన్స్ అన్నీ చెప్పాలి. దాంతోపాటు ఈ యొక్క బ్యాంకులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కానీ లేదా ఆల్రెడీ జిఎంగా చేస్తున్న వాళ్ళని కానీ వీళ్ళు ఎవరినైనా సరే సిఓఓగా నియమించుకోవచ్చు, లేదా వేరే బ్యాంకుల నుంచి కూడా సిఓఓలుగా నియమించుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఒకటి ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, అంటే వాళ్ళకి వేరే బ్యాంకులో షేర్ హోల్డర్ కానీ వేరే బ్యాంకులో డైరెక్టర్గా కానీ అలా ఉండకూడదు. దాంతోపాటు బ్యాంక్ యొక్క మిగతా ఏ విషయాల్లో కూడా వీళ్ళు సభ్యులుగా ఉండకూడదు.
దాంతోపాటు వీళ్ళు అపాయింట్ అయ్యే టైంకి వీళ్ళకి ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి ఉంటుంది కదా, దాని నుండి కానీ ఆర్బీఐ నుండి కానీ అక్కడ వీళ్ళపైన ఎలాంటి నెగిటివ్ రిమార్క్స్ ఉండకూడదు. అంటే వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే వీళ్ళపైన ఎలాంటి కంప్లైంట్స్ అనేది ఉండకూడదు స్టూడెంట్స్. అది మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్వామి అగ్నివేష్ కన్నుమూత. దాని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఫస్ట్ వన్, తన ఫేమస్ సోషల్ యాక్టివిస్ట్. దాంతోపాటు ఇతను 1970లో ఆర్య సభ అన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని హర్యానాలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇతను చాలా ఫేమస్గా కంట్రిబ్యూట్ చేసింది దేనికంటే బాలల వెట్టి చాకరీకి. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, చిల్డ్రన్స్ని చిన్నపిల్లల్ని బాండెడ్ లేబర్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ వర్క్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ని చెప్పేటటువంటి ఫండమెంటల్ రైట్లోని ఆర్టికల్ ఏంది? విచ్ ఆర్టికల్ ఈస్ ప్రొహిబిటింగ్ ద చైల్డ్ లేబర్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్టికల్ ఈస్ ప్రొహిబిటింగ్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణాను నియంత్రించేటటువంటి ఆర్టికల్ ఏంది? ఇవి కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపడంలో కూడా ఇతను కీలకంగా వ్యవహరించాడు. దాంతోపాటు ఈ యొక్క స్లేవరీ గురించి అంటే ఈ యొక్క బానిసతత్వం గురించి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్ ఏదైతే ఏర్పాటు చేసిందో, యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్, ఇది స్లేవరీ గురించి అధ్యయనం చేయడానికి, దీనికి ఈ యొక్క చైర్పర్సన్గా కూడా 1994 నుండి 2004లో పనిచేశారు. దాని తర్వాత ఈ యొక్క ఆర్య సమాజ్ యొక్క ఇంటర్నేషనల్ కౌన్సిల్ కూడా 2004 నుండి 2014 దాకా ఈ యొక్క అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఆర్య సమాజ్ యొక్క అంతర్జాతీయ మండలికి. మరి ఆర్య సమాజాన్ని ఏ ఇయర్లో స్థాపించారు? దాంతోపాటు ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఇంకా మీకు ఇంకో యూపీఎస్సీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ ఆర్య సమాజ్ అనేది రిలీజియస్ రిఫార్మ్ ఆర్గనైజేషనా లేదా రిలీజియస్ రివైవల్ ఆర్గనైజేషనా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇవి రెండింటి మధ్యలో తేడా తెలియకపోతే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ CSCAF సెకండ్ ఎడిషన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు స్ట్రీట్స్ ఫర్ పీపుల్ ఛాలెంజ్, ఈ రెండింటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ CSCAF గురించి చూద్దాం స్టూడెంట్స్. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరు? ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. యూనియన్ మినిస్ట్రీ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మారుతున్నటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా అంటే మారుతున్నటువంటి క్లైమేట్ చేంజ్కు అనుగుణంగా మనం ఈ యొక్క పట్టణాలను నిర్మించాలి. దానికి అనుగుణంగానే పట్టణాలలో మనం ఈ యొక్క పెట్టుబడులను ప్రోత్సహించాలి. దీని గురించి అని చెప్పేసి పట్టణాలలో మొత్తం 28 ఇండికేటర్స్ అంటే 28 అంశాలతో ఒక 5 కేటగిరీలు తీసుకున్నారు. పట్టణం అనేది ఒక పట్టణంని పర్యావరణ మార్పులకు అనుగుణంగా ఎలా నిర్మించాలి, దానికి ఉన్నటువంటి అర్బన్ ప్లానింగ్ కానీ లేదా పట్టణంలో ఉన్నటువంటి గ్రీన్ బిల్డింగ్ అంటే తక్కువ ఎనర్జీతో నడిచేటటువంటి ఎలక్ట్రిసిటీ తక్కువ ఉపయోగించుకునేటివి ఇలాంటివి గ్రీన్ బిల్డింగ్. దాంతోపాటు ఆ సిటీలో ఉన్నటువంటి గ్రీన్ కవర్, దాంతోపాటు ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ సిటీలో వాటర్ని ఎలా యూజ్ చేస్తున్నాం, వేస్ట్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, వీటిని అన్నింటితో కలిపి ఒక CSCAF అనే దాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మన యొక్క సిటీస్ అనేది యొక్క క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా అనమాట. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మీకు ఈ యొక్క సస్టైనబుల్ సిటీస్ అనేది ఏ గోల్ చెప్తుంది? విచ్ గోల్ డీల్స్ విత్ ద సస్టైనబుల్ సిటీస్. నెక్స్ట్ ఇంకో ఇనిషియేటివ్ ఏం చెప్పానంటే స్ట్రీట్స్ ఫర్ పీపుల్ అంటే ఈ యొక్క పట్టణాలలో ప్రజలు నడిచే విధంగా ఈ యొక్క ఫుట్పాత్లను నిర్మించాలి అన్న ఛాలెంజ్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ ఛాలెంజ్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరున్నారు భాగస్వాములు ఇందులో? ఫిట్ ఇండియా మిషన్, దానితోపాటు ఈ యొక్క ITDP అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ అండ్ పాలసీ, వీళ్ళ పార్ట్నర్షిప్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2020. అసలు ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఏం చెప్తుందో చూద్దాం స్టూడెంట్స్. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు? WWF, ఓకే, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 1970 నుండి 2016 మధ్యలో మన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వైల్డ్ లైఫ్ 68% వన్యప్రాణులు తగ్గిపోయినాయి. అంటే ఎంత తగ్గిపోయినాయో చూడండి. దానితోపాటు ఈ యొక్క 75% ఆఫ్ ద ఎర్త్స్ ఐస్ ఫ్రీ ల్యాండ్ సర్ఫేస్
అంటే ఏదైతే కనుక ల్యాండ్ ఉందో అంటే ధ్రువ ప్రాంతాలు కాకుండా అందులో 75% ల్యాండ్ను మనం మానవులు మార్చడం జరిగింది. అంటే లైక్ వ్యవసాయ అవసరాల కోసం కానీ పారిశ్రామిక అవసరాల కోసం కానీ అలా అనమాట. దాంతోపాటు 85% ఆఫ్ ద వెట్లాండ్స్ యొక్క ప్రాముఖ్యత గురించి నేను మనం మీకు సపరేట్ వీడియోలో చెప్పాను, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి. అందులో 85% వెట్లాండ్ కూడా నశించిపోయినాయి. దాంతోపాటు ప్రధానంగా ఈ యొక్క బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత అనేది తగ్గిపోతుంది. ఎందువల్ల మనం ల్యాండ్ని ఈ యొక్క వ్యవసాయానికి ఎక్కువగా మార్చుకోవడం వల్ల. దాంతోపాటు ఈ యొక్క బయోడైవర్సిటీ జీవ వైవిధ్యత ఏ ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది? యూరోప్లో కానీ సెంట్రల్ ఏషియాలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు దీనివల్ల ఇలా జీవ వైవిధ్యత వల్ల ఎక్కువగా వైల్డ్ లైఫ్ దెబ్బతిన్నది ఎక్కడ అంటే లాటిన్ అమెరికా అంటే ఈ యొక్క బ్రెజిల్, ఈ సౌత్ అమెరికాలోని కొన్ని కంట్రీస్, దాంతోపాటు సెంట్రల్ అమెరికాలోని కొన్ని కంట్రీస్. ఇక్కడ ఏంటంటే బయోడైవర్సిటీ దెబ్బతినడం వల్ల ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వైల్డ్ లైఫ్ అంటే జీవ సంపద అనేది 94% దెబ్బతిన్నది. అంటే ఏ రేంజ్లో ఈ యొక్క వైల్డ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి స్టూడెంట్స్. దాంతోపాటు ఏ ప్రాంతాలు ఎక్కువగా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంటే ఫ్రెష్ వాటర్ బయోడైవర్సిటీ. అంటే ఈ యొక్క ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, ఈ ఫ్రెష్ వాటర్లో నివసించేటటువంటి జంతువులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 45,000 స్పీసీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ప్రపంచంలో 2.4% ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశంలో 45,000 రకాలైనటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ మన ఇండియా ఒక 6 ప్లాంట్స్ని IUCN రెడ్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అందులో 6 ప్లాంట్స్ని మనం ఎక్స్టెంటెడ్ అయిపోయినాయి మన భారతదేశంలో. అంటే ఇక నుండి అయినా సరే మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగానైనా సరే మనం ఈ యొక్క మొక్కల్ని, జంతువుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డేటా అనేది మీరు ఈ యొక్క ఆన్సర్ రైటింగ్లో మీకు బాగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. ఆన్సర్ రైటింగ్లో మీకు ఈ డేటా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కల్పనా చావ్లా ఎందుకు వచ్చిందంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక కార్గో అంటే ఇక స్పేస్ కార్గో అంటే మన భూమిపై నుండి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపేటటువంటి ఒక వెహికల్ అన్నమాట. ఇందులో మనం ఆస్ట్రోనాట్స్ని మనుషుల్ని పంపం. కార్గో అంటే జనరల్గా మనం వస్తువుల్ని, సేమ్ లైక్ మనకి ఇప్పుడు గూడ్స్ ట్రైన్ లాగా అనమాట. మరి ఇక్కడ నార్త్ రాప్ గ్రమ్మాన్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు పంపేటటువంటి కార్గో యొక్క స్పేస్ క్రాఫ్ట్, దాని పేరు ఏంటంటే NG-14 సిగ్నస్. దీని పేరు వాళ్ళు కల్పనా చావ్లా అన్న పేరు పెట్టడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ట్రెడిషన్ అన్నమాట. ఎవరైతే కనుక ఈ యొక్క స్పేస్ ఫీల్డ్, దట్ హ్యూమన్ స్పేస్ ఫీల్డ్ ఎవరైతే కనుక మంచి కంట్రిబ్యూషన్ ఇస్తారో వాళ్ళపైన వీళ్ళు పంపేటటువంటి ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్లని వాళ్ళ పేర్లపైన పెడుతుంటారు అనమాట. కల్పనా చావ్లా బేసికలీ హర్యానా రాష్ట్రానికి చెందిన పర్సన్ స్టూడెంట్స్. దాంతోపాటు కల్పనా చావ్లా ఈ యొక్క 2001లో తను ఎప్పుడైతే కనుక ఈ యొక్క కొలంబియా మిషన్లో భాగంగా తను వస్తున్నటువంటి యొక్క స్పేస్ షిప్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ప్రవేశించినప్పుడు దాన్ని కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల ఆ షిప్ అనేది ఆ స్పేస్ షిప్ అనేది కంప్లీట్గా బర్న్ అయిపోయి తను చనిపోవడం జరిగింది స్టూడెంట్స్. ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి నిన్నటిది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఓవరాల్గా కవర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి మ్యాప్ యాక్టివిటీ, లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి మ్యాప్ యాక్టివిటీ ఏంటి స్టూడెంట్స్? ఏంటంటే బితర్కనికా వెట్లాండ్ అనేది మ్యాప్లో ఎక్కడుంది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? బితర్కనికా అనేది మనకి ఇండియాలోని ఒడిస్సాలో, మనం దీన్ని జూమ్లో చేస్తే కనుక ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్కి చాలా దగ్గరలోనే బితర్కనికా అనేటువంటి వెట్లాండ్ అనేది ఉంది స్టూడెంట్స్. ఓకే, వెట్లాండ్ అనేది మనకి బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెట్లాండ్స్ గురించి చెప్పేటటువంటి లిస్ట్ని ఏం చెప్పాను మీకు, రామ్సర్ లిస్ట్ అన్నప్పుడు ఉంటుందని మీకు ఇదివరకు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఈరోజు ఈ మ్యాప్ యాక్టివిటీ నేను మీకు ఏం క్విజ్ ఇవ్వట్లేదు స్టూడెంట్స్, ఎందుకంటే కొద్దిగా టైం లేకపోవడం వల్ల ఈరోజు మీకు మ్యాప్ యాక్టివిటీ క్వశ్చన్ ఇవ్వట్లేదు. దాంతోపాటు క్విజ్లో కూడా మిమ్మల్ని ఈరోజు ఏం క్వశ్చన్లు అడగట్లేదు. లాస్ట్ వీడియోలో నేను మిమ్మల్ని ఏవైతే అడిగానో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. మళ్ళీ రేపటి నుండి యాజ్ యూజువల్గా మిమ్మల్ని మ్యాప్ యాక్టివిటీలో క్వశ్చన్ అడుగుతాను, దాంతోపాటు క్విజ్లో కూడా క్వశ్చన్ అడుగుతాను స్టూడెంట్స్.
లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ ఎరైజ్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ సంబంధించి నేను మీకు ఆల్రెడీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ టు ప్రమోట్ రీసెర్చ్ ఇన్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్. రైట్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ద ప్రోగ్రామ్ ఈస్ డివైన్ బై ఇస్రో, ఇక్కడ వరకు రైటే. ఇన్ కొలాబరేషన్ విత్ ఎవరు? ఇందులో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఉన్నారా స్టూడెంట్స్? లేరు. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు. ఇట్ విల్ సపోర్ట్ ద రీసెర్చ్ బేస్డ్ అండ్ బై గివింగ్ అప్ టు హౌ మెనీ ల్యాక్స్? 50 lakhs. ఇది మనం డిస్కస్ చేసింది. సో 1 and 3 ఆర్ రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ బి స్టూడెంట్స్. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ వన్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో పత్రికా గేట్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎక్కడ నుంచి స్టూడెంట్స్? జైపూర్, రాజస్థాన్లో. మనం ఆల్రెడీ దీని గురించి కూడా డిస్కస్ చేసాం. థర్డ్ వన్, ఈ గోపాల యాప్ దీనికి సంబంధించింది. ఇది ఏంటంటే ఈ యొక్క ఫార్మర్స్ సంబంధించి, ఈ యొక్క కౌస్ వాటికి సంబంధించి మంచి బ్రీడ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఫార్మర్స్కి ఉపయోగపడేటటువంటి పోర్టల్ అనమాట. రైట్, ఇది ఇంకేం చేస్తుందంటే ఈ యొక్క ఫార్మర్స్ వీళ్ళ యొక్క యానిమల్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలని సజెషన్ చెప్తుంది. అది కూడా రైట్. దాంతోపాటు వారు ఏమైనా వ్యాక్సినేషన్ ఏం చేసి ఉంటే కానీ, సో ఈ యొక్క యానిమల్స్కి సంబంధించినటువంటి ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ కానీ వాటి గురించి అలర్ట్స్ పంపుతుందన్నమాట. అంటే ఎప్పుడు వాళ్ళు వెటర్నరీ డాక్టర్కి చూపెట్టాలి, ఇలాంటి విషయాలు. సో 3 స్టేట్మెంట్స్ రైటే. ఇక్కడ అడుగుతుంది ఏంది? ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. ఏది ఇన్కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దేబో, డి. ఫోర్త్ వన్, నోబెల్ ప్రైజ్కి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? ఓన్లీ కరెంట్ అండ్ ఫార్మర్ మెంబర్స్ ఆఫ్ ద నార్వీజియన్ నోబెల్ కమిటీ కెన్ నామినేట్ ఏ పర్సన్. లేదు స్టూడెంట్స్, నార్వీజియన్ నోబెల్ కమిటీ అని కాదు, వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్కి వ్యక్తులు నామినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఏ వ్యక్తుల పేర్లు అయితే నామినేట్ కాబడ్డాయో వాళ్ళ పేర్లని 50 సంవత్సరాల తర్వాత నోబెల్ అనేది అఫీషియల్గా వాళ్ళ పేర్లు చెప్తుందన్నమాట. అంటే వీళ్ళు నామినేట్ అయ్యారు, కాకపోతే ఆ సంవత్సరంలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని 50 సంవత్సరాల తర్వాత చెప్తారు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఫిఫ్త్ వన్, ఐచి టార్గెట్స్. ఇది దేనికి సంబంధించింది? నేను మీకు ఇదివరకు చెప్పాను స్టూడెంట్స్. ఇది దేనికి సంబంధించిందంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యతను కాపాడడానికి మనం పెట్టుకున్నటువంటి టార్గెట్సే ఐచి టార్గెట్స్. ఆన్సర్ ఈజ్ సి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.